విధంగా పోచారం మున్సిపాలిటీలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏమనుకుంటున్నారు, ఇక్కడ స్థానిక బీజేపీ నాయకులు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు పోచారం మున్సిపాలిటీని కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీవో కూడా ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులుగా మీరు ఎట్లా చూస్తారు దీన్ని? మొదటగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, రాజ్ న్యూస్ యాజమాన్యానికి నమస్కారం. మరి ఏ రకంగానైతే కేసీఆర్ గారు పరిపాలించారో అదే రకంగా దొరల పరిపాలన వారు కొనసాగించినారు, దొంగల పరిపాలన వీరు చేస్తున్నారు. ప్రజలు దీన్ని అంతా గమనిస్తున్నారు. మరి మా పోచారం మున్సిపల్ వరకు వస్తే, గతంలో మా పోచారం మున్సిపల్లో యమ్నంపేట్, ఇస్మాయిల్ ఖాన్ కూడా, పోచారం, సంస్కృతి టౌన్షిప్, అన్నోజ్గూడ గ్రామాలు ఉండి మాకు జనాభా 30,000 జనాభా ఉండే ఓటర్ల సంఖ్య పరంగా. మరి నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇంకొక 6 గ్రామాలు అదనంగా కలిపి మరో 30,000 ఓట్లు మా దాంట్లో కలపడం జరిగినది. మరి నిన్న ఏదైతే ప్రభుత్వం రిలీజ్ చేసిన జీవో ఏదైతే ఉందో దాంట్లో చూస్తే జీవోని పూర్తిగా మేము ఈరోజు నుంచి కూడా స్టడీ చేయడం జరిగింది. పూర్తి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారంగా ఏసీ రూముల్లో కూర్చొని ఆఫీసర్లను వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇవ్వకుండా దొరల పరిపాలన ఇంటికి పిలిపించుకొని ఆఫీసర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇష్టానుసారంగా కాంగ్రెస్ పార్టీ వారు డీలిమిటేషన్ చేసినారు. దయచేసి రేవంత్ రెడ్డి గారికి కానీ వారి ప్రభుత్వం కానీ చెప్పేది ఒకటే, గతంలో ఏ తప్పు అయితే కేసీఆర్ గారు చేసినారో మీరు కూడా అదే తప్పు చేస్తున్నారు. గతంలో కేసీఆర్ గారికి అయితే ఏ రకంగా అయితే బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టిరో తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు ఏదైతే ఉందో వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉండి వారిని గెలిపించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ధర్మం కోసం, దేశం కోసం ఎవరి ఒత్తిళ్లకు లొంగుకుంటా చేసే పని ఏదైతే ఉంటుందో అది కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది. ఈ రకంగా చేసుకున్నట్టయితే మేము అందరం కూడా అఖిలపక్షం ఒకటయ్యి 60,000 ఓట్లకు ఒక వార్డు ఉంటుంది. అదేవిధంగా గట్కేసర్ మున్సిపాలిటీలో చూసుకుంటే 2 వార్డులు ఎట్లా ఉంటాయి, 2 వార్డులు ఒక దగ్గర, పోచారం వరకు వచ్చేసరికి ఒక వార్డు ఎట్లా అవుతుందని చెప్పి మేము కూడా అందరూ అఖిలపక్షం పార్టీలు జెండాలు పక్కన పెట్టి ప్రజల వద్దకు వెళ్ళి మరి ఏ రకంగా ఇది డీలిమిటేషన్ చేయవలసి వచ్చిందో అని చెప్పి మేము అఫీషియల్స్ కూడా అడుగుతాము, వారి దగ్గర మా మొర పెట్టుకుంటాము. అదే రకంగా మేము చేస్తాము. మాకు అధికారం కట్టబెట్టిరు ప్రజలు అనుకుంటే తగిన గుణపాఠం మీకు ప్రజలే చెప్తారని చెప్పి కూడా కోరుకోవడం జరుగుతున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేటర్ హైదరాబాద్లో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లను కలుపుతూ జీహెచ్ఎంసీని పరిధి విస్తరించడం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ముందుకు వెళ్తూ ఉంది. దీనికి సంబంధించి శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంతమంది మాత్రం దీన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు, కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో అంత మేరకు మాపై కూడా భారం పడుతుంది. మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత ఆ తర్వాత ప్రభుత్వం మమ్మల్ని జీహెచ్ఎంసీలో కలిపే నిర్ణయం తీసుకుంటే బాగుండేదని చెప్పేసి కూడా కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. చూడాలి, మరి ప్రభుత్వం ఒక వారం రోజుల పాటు గడువు ఇవ్వడం జరిగింది. అభ్యంతరాలను స్వీకరిస్తామని చెప్పి జీహెచ్ఎంసీ ఇప్పటికే ఒకవైపు నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి ముందుకు వెళ్తామని ప్రభుత్వం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.